ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం అండి. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో ఈరోజు తిరుమలలో ఉన్న భక్తుల యొక్క రద్దీని గురించి, అలాగే శ్రీవారి దివ్యానుగ్రహ హోమం టికెట్లను మరియు టీటీడీ లోకల్ టెంపుల్ సేవా టికెట్స్ని ఈ రోజే టీటీడీ వారు ఆన్లైన్లో విడుదల చేస్తున్నారండి. వాటి యొక్క పూర్తి వివరాలను గురించి, అలాగే కొందరు శ్రీవారి భక్తులు అడిగే ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలు, వాటి యొక్క సమాధానాలను గురించి కూడా తెలుసుకుందాము. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే ఏప్రిల్ 24వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 58,227 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 28,951 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమలలో శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 2,88,00,000 రూపాయలు. ఈరోజు కూడా రోజులాగే ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఈ విధంగా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్లే ఫ్రీ దర్శనానికి ప్రస్తుతం దాదాపుగా 18 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే ఉచిత సర్వదర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్లే భక్తులకైతే దర్శనానికి దాదాపుగా 5 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి 4 గంటల సమయం అనేది పడుతోంది. ఈ రోజు కూడా యథావిధిగా చిన్న పిల్లల యొక్క సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది కొనసాగుతోందండి. ఇన్ఫాంట్ దర్శనానికి 1:30 నుంచి 2 గంటల సమయం పడుతోంది. విఐపి బ్రేక్ దర్శనం అనేది 1:30 లోపు పూర్తయిపోతుంది. దీన్ని బట్టి ప్రస్తుతం తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ అనేది నిన్న మొన్నటి కంటే కూడా పెరిగిందండి. ఈరోజు ఫ్రీ దర్శనానికి వెళ్లే భక్తులకు కొత్తగా క్యూ లైన్లోకి ఎంటర్ అయిన తర్వాత మొత్తం కంపార్ట్మెంట్లలో క్యూ లైన్లలో వేచి ఉండి దర్శనం చేసుకొని బయటికి వచ్చేసరికి దాదాపుగా 18 గంటల సమయం అనేది పడుతోంది. దీన్ని బట్టి ఫ్రీ దర్శనానికి వెళ్లే భక్తులు మీ యొక్క దర్శనాన్ని ప్లాన్ చేసుకోవాల్సిందిగా మనవి. ఇప్పుడు టీటీడీ వారి నుంచి వచ్చిన సమాచారం ఏంటంటే 2025 మే నెలకు సంబంధించిన శ్రీవారి దివ్యానుగ్రహ హోమం టికెట్లను ఏప్రిల్ 25వ తేదీన అంటే ఈరోజు ఉదయం 10 గంటలకి ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్లో విడుదల చేస్తున్నారండి. దివ్యానుగ్రహ హోమం టికెట్స్ అంటే తిరుపతిలోని అలిపిరి మెట్లు స్టార్టింగ్ పాయింట్లో ప్రతిరోజు కూడా శ్రీనివాస దివ్యానుగ్రహ హోమాన్ని టీటీడీ వారు నిర్వహిస్తారండి. ఈ హోమంలో పాల్గొన్న వారికి శ్రీవారి దర్శనం కూడా ఉంటుంది. కాబట్టి ఈ హోమం టికెట్లను బుక్ చేసుకున్న భక్తులు మీరు బుక్ చేసుకున్న తేదీన ఈ దివ్యానుగ్రహ హోమాన్ని కూర్చొని చూసిన తర్వాత అదే రోజు మధ్యాహ్నం మీకు తిరుమల కొండపైన 300 రూపాయల దర్శనం క్యూ లైన్ నుంచి స్వామివారి యొక్క దర్శనం కూడా ఉంటుంది. కాబట్టి ఈ హోమం టికెట్లను బుక్ చేసుకున్న వారు ఈ టికెట్లతో దర్శనానికి కూడా వెళ్ళొచ్చు. ఈ దివ్యానుగ్రహ హోమం టికెట్ల యొక్క ధర అనేది ఇద్దరికి కలిపి 1,600 రూపాయలండి. ఒకరికి సింగిల్గా ఈ టికెట్ అనేది బుక్ అవ్వదు. ఇద్దరిద్దరుగా ఈ టికెట్స్ని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే 2025 మే నెలకు సంబంధించిన టీటీడీ లోకల్ టెంపుల్ సేవా టికెట్స్ని కూడా ఏప్రిల్ 25వ తేదీనే అంటే ఈరోజు ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్లో విడుదల చేస్తున్నారండి. లోకల్ టెంపుల్ సేవా టికెట్స్ అంటే మనకి తిరుమల కొండపైన వెంకటేశ్వర స్వామివారి ఆలయమే కాకుండా తిరుపతిలో తిరుచానూరు, శ్రీనివాస మంగాపురము, గోవిందరాజస్వామి ఆలయము ఇలా ఎన్నో ఆలయాలు ఉన్నాయండి. వీటిల్లో కూడా సుప్రభాతం, అభిషేకం, తిరుప్పావడ వంటి సేవలు చేస్తారు. ఈ సేవలలో పాల్గొనాలనుకునే భక్తులు ఈ లోకల్ టెంపుల్ సేవా టికెట్ల కోటాని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ టికెట్లన్నింటినీ కూడా బుకింగ్ చేసుకునే టీటీడీ వారి అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇచ్చానండి. భక్తులు ఆ లింక్ ద్వారా ఈ దర్శనం టికెట్లను బుక్ చేసుకోగలరు. ఇక కొందరు శ్రీవారి భక్తులు అడిగే ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలు, వాటి యొక్క సమాధానాలను గురించి తెలుసుకుందాము. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయండి. ఒక భక్తురాలు 15 నెలలు కంప్లీట్ అయినాయండి మా చిల్డ్రన్కి, దానికి సంబంధించిన దర్శనానికి అలో ఉంటుందా అని అడిగారు. 12 నెలల లోపు ఉన్న చిన్నపిల్లలు ఉంటేనే మీకు సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది ఉంటుందండి. లేదంటే ఇన్ఫాంట్ దర్శనంకి పంపించారు. 12 ఏళ్ల లోపు వయసున్న పిల్లలు ఉంటే కనుక మీరు ఏ దర్శనానికి వెళ్తున్నా వారిని దర్శనం టికెట్ లేకుండా మీతో పాటు దర్శనానికి తీసుకొని వెళ్ళొచ్చు. అలాగే
చిన్నపిల్ల యొక్క పేరెంట్స్ మాత్రమేనా లేక వాళ్ళ అమ్మమ్మ వాళ్ళను కూడా పంపిస్తారా మేడం, ప్లీజ్ రిప్లై అని అడిగారు. ఇన్ఫాంట్ దర్శనానికి చిన్నపిల్లలు మరియు వారి యొక్క తల్లిదండ్రులను మాత్రమే అనుమతిస్తారండి. వేరే కుటుంబ సభ్యులను ఎవరిని కూడా అనుమతించరు. అలాగే తిరుపతి రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉన్న SSD కౌంటర్ టైమింగ్స్ చెప్పండి ప్లీజ్ అని అడిగారు. తిరుపతి రైల్వే స్టేషన్కి ఎదురుగా ఉన్న విష్ణు నివాసం కాంప్లెక్స్లో ప్రతిరోజు ఉచితంగా సర్వదర్శనం టికెట్లను కేటాయిస్తారండి. ఈ టికెట్స్ని రాత్రి 9 గంటల నుంచి కేటాయించడం మొదలు పెడతారు. మరుసటి రోజు తెల్లవారుజామున వరకు ఈ టికెట్లు అనేవి అందుబాటులో ఉంటాయి. భక్తుల యొక్క రద్దీ ఎక్కువగా ఉంటే కనుక అర్ధరాత్రికే ఫుల్ అయిపోతాయి, లేదంటే తెల్లవారుజామున వరకు అందుబాటులో ఉంటాయి. ఈ SSD టోకెన్స్ తీసుకోవాలంటే మీ యొక్క ఆధార్ కార్డు ఒరిజినల్ కానీ జిరాక్స్ కానీ ఖచ్చితంగా ఉండాలి. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఈ విధంగా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.